కార్మిక శాఖలో నేను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి తర్వాత ప్రమోషన్ల మీద ఇప్పుడు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గుంటూరు జోన్ గుంటూరుగా పనిచేస్తున్నాను. రేపు రిటైర్మెంట్ అన్నది అందరికీ సహజం కాబట్టి రేపు నేను జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గుంటూరు జోన్ గుంటూరుగా రిటైర్ అవుతున్నాను. ఈ సందర్భంగా ఇప్పుడు వరకు నాకు సహకరించిన అంటే కార్మిక శాఖ మా విధులు నిర్వర్తించడంలో మాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నా కర్తవ్యం, ప్లస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా నా బాధ్యత. ఇప్పుడు దాకా కార్మిక శాఖలో పనిచేసిన దాంట్లో రకరకాల సమస్యలు అన్నీ కూడా మేము ఎదుర్కొన్నాము. అన్నీ కూడా సక్సెస్ఫుల్గానే అన్నీ కూడా కార్మికులకు మేలు చేయటం గురించే పాటుపడ్డాము. చాలామంది మా వల్ల ఉపయోగం పొందారు. చాలామంది కార్మికుల్ని మేము వాళ్ళ డిస్ప్యూట్లన్నీ కూడా రిడ్రెస్ చేశాము. ముఖ్యంగా సంతృప్తికరంగా మేము చేసింది ఏంటంటే చైల్డ్ లేబరు స్పెషల్ డ్రైవ్స్. అది ప్రతి బుధవారం కూడా మన జోన్ వ్యాప్తంగా లేబర్ ఆఫీసర్లు అందరూ కూడా ఇది లైన్ డిపార్ట్మెంట్స్ ద్వారా వెళ్ళి చైల్డ్ లేబర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని రీహాబిలిటేట్ చేసి చైల్డ్ లేబర్ని పెట్టుకున్న యజమానుల మీద కేసులు నమోదు చేసి డిఫరెన్స్ ఆఫ్ వేజెస్ కింద వాళ్ళకి వ్యత్యాసం జీతం కూడా ఆ బాల కార్మికులకు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులకి ప్రభుత్వం ద్వారా అందే ఎన్నో ఆ స్కీమ్స్ అన్నిటిని కూడా కార్మిక శాఖ ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ అనేవి జరుగుతున్నాయి. మీ అందరి సహకారంతో అది విజయవంతంగా మన జోన్లో జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా గిగ్ వర్కర్స్ అంటే జొమాటో, స్విగ్గీ ఆ వర్కర్లకు కూడా ఈ శ్రమ్లో రిజిస్టర్ చేస్తున్నాము. దాంట్లో కూడా మీ సహకారం మరువలేంది. అదేవిధంగా నా సహచర కార్మిక శాఖ సిబ్బంది కూడా ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం చెప్పిన ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించడానికి నాకు సహకరించారు. వీళ్ళందరికీ కూడా నా తరఫున మీ అందరికీ కూడా కార్మిక శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అది ఎక్కడా కూడా ఎగ్జామ్షన్ లేదమ్మా. చైల్డ్ లేబర్ అనేది టోటల్ ప్రొహిబిషన్ అమ్మా. ఎవరికి కూడా ఎగ్జామ్షన్ లేదు. మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత బాల కార్మికులను స్తోమత లేదని చదివించలేదని చెప్పడానికి లేదమ్మా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా చెప్పించాలి కాబట్టి వాళ్ళకి ఎక్కడైనా అడ్మిషన్ జరుగుతుంది. పిల్లల చదువులకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులు. పిల్లల సంపాదన మీద తల్లిదండ్రులు బతకాల్సిన అవసరం లేదమ్మా. ఆ పిల్లలని ప్రభుత్వమే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తూ వాళ్ళు బాగోగులు చూస్తారు. చదువు లేక అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు కార్మికులకి మీరు ప్రత్యేక దృష్టి ఏమైనా పెట్టారా? అంగవైకల్యం ఉన్న కార్మికులకి కార్మిక శాఖ ద్వారా స్పెషల్గా ఒక స్కీమ్ అన్నది ఏది లేదు. వాళ్ళని వికలాంగ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ఏదైనా పునరావాసం చేయడానికి కార్మిక శాఖ అయితే ప్రయత్నం చేస్తుంది. మీ మనసుని కలిచివేసిన ఒక బాల కార్మికుడిని జరిగిన సంఘటన ఏదన్నా ఉందా? అది చాలా ఉన్నాయమ్మా చెప్పడానికి. అంటే మీరు చెప్పినట్టు తల్లిదండ్రులు లేరు. వాళ్ళ నాయనమ్మ దగ్గర పనిచేస్తున్నాడు. నేను చీరాల్లో పనిచేస్తున్నప్పుడు అతను ఒక మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాడు. ఏంటి కారణం అని చెప్తే అక్కడ ఉన్న జనాలందరూ కూడా వచ్చారు. ఏం సార్ మీరు వెళ్ళి అతను పోషిస్తారా ఆ పిల్లవాడిని, అతను మరి స్తోమత లేక చేశాడంటే అప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే అక్కడ చెప్పింది ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. వాళ్ళ నాయనమ్మ ఇళ్లలో పాచి పని చేస్తా వెళ్తా ఇతను కూడా ఆ షాప్లో పనిచేస్తే అతనికి టిఫిన్ భోజనం అక్కడ గడిచిపోద్ది. మధ్యాహ్నం భోజనం, రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 5 రూపాయలు ఇస్తాడు అతను. ఆ 5 రూపాయల ఆశతో అక్కడ పనిలో పెట్టింది. అప్పుడు ఏం చెప్పామంటే మేము అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మీరు ఇంత జాలి పడినా మీరు ఆ పిల్లోడు పరిస్థితి బాగాలేక మీరు వెళ్ళారు, మరి మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు కదా, ఇదే జాలి ఆ పిల్లోడి మీద మీరు చూపించి మీరెందుకు ఆ పిల్లని స్కూల్లో చేర్పించలేదంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. అప్పుడు అక్కడ ఉన్న ఎంఈఓ గారిని కూడా నెక్స్ట్ రోజు ఇతను పిల్లోడు పర్టికులర్స్ ఇచ్చి ఎంఈఓ గారి ద్వారా వాళ్ళ ఆ పిల్లోడి ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లోనే ఆ పిల్లోడిని జాయిన్ చేసే ఏర్పాట్లు చేసామండి. అది నాకు ఇంపార్టెంట్ అమ్మా. యజమాని నుంచి నష్టపరిహారం ఇప్పించామమ్మా. 10 రెట్లు నష్టపరిహారం వేసాం. అతను అప్పుడు ఎలా చేస్తామంటే అతను ఎన్ని రోజులు పనిచేస్తాడో వేసి గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయించిన జీతంకి 10 రెట్లు పెనాల్టీ వేసి ఆ పెనాల్టీ డబ్బులు ఆ పిల్లవాడికి ఇప్పించాం.
కొంతమంది కార్మికుల నిరసన ధర్నా వల్ల మీకే తలనొప్పిగా మారిన పెద్ద సంఘటన ఏదైనా ఉందా? ఏమి లేవమ్మా, అవన్నీ కూడా ఎవరైనా ఒక సమస్య గురించి ధర్నా చేశారంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో చేశారు. ఆ సమస్యల పరిష్కారానికి ఇక్కడ మా లెవెల్లో మేము చేసినవి కూడా పరిష్కరించాము. అది ప్రభుత్వ పరంగా తర్వాత ఉన్నతాధికారుల వల్ల జరిగేదంటే అక్కడ ఫార్వర్డ్ చేసి ఆ పరిష్కారానికి కృషి చేశాం. నిన్న నుంచి కార్మికులు ఇంతమంది చూస్తున్నారు కదా, ఉన్న ఈ వర్క్ వాటి అన్నింటిలో కష్టమైన కార్మికుని వర్క్ ఏది సార్? కష్టమైన కార్మికుల వర్క్ అంటే చెయ్యాలంటే కష్టమే అన్న వర్క్ ఏమి? భవన నిర్మాణ కార్మికులేనమ్మా. ఎండలో పనిచేయాలి, తర్వాత ప్రమాదాలకి ఎక్కువ అవకాశం ఉంది. మనం ఎన్ని చెప్పినా కూడా, మనం చెప్పినా యజమాని చెప్పినా కూడా ఆ హెల్మెట్ పెట్టుకోండి అంటే నాకేమవుద్దులేండి, నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నాకైతే ప్రమాదం జరగదని వాళ్ళు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, లేకపోతే అలా పెట్టుకోవడం వల్ల పనికి స్పీడ్గా పనిచేయడానికి అడ్డం వస్తుందన్న ఉద్దేశంతో కావచ్చు చాలామంది పెడచవులు పెడుతున్నారు. దానివల్ల వాళ్ళకి ప్రమాదాలు జరుగుతున్నాయి. అది చాలా వరకు మేము అవగాహన తీసుకొస్తున్నాము. ఎక్కువ కష్టమైన పని నా దృష్టిలో భవన నిర్మాణ కార్మికులు ఎండలో పనిచేసి ఆ వస్తువులన్నింటినీ ఎన్నో అంతస్తులకు తీసుకెళ్ళడం అన్నది కష్టమైన పని. ఇన్నాళ్ళ మీ సర్వీస్లో మీకే సంతోషంగా నాకు ఈ వర్క్ ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్న సంఘటన ఏదైనా ఉందా? అన్ని సంఘటనలమ్మా. నేను ఇప్పుడు దాకా స్పెసిఫిక్గా అంటూ నేను చాలా ఉన్నాయి. ఇప్పుడు వరకు కార్మికుడు అంటే బలమైన యజమాని ఉన్న చోట కార్మికుడు యజమానితో మాట్లాడలేని పరిస్థితిలో ఇద్దరిని జాయింట్ మీటింగ్ పిలిచి నా సమక్షంలోనే ఇద్దరిని కూర్చోబెట్టి ఆ యజమానితో కార్మికుడు ధైర్యంగా మాట్లాడగలిగే ఏర్పాటు చేసి ఆ కార్మికుడికి యజమాని ద్వారా రావాల్సిన డబ్బులు కూడా నేను అంటే దాన్ని మేము కన్సలేషన్ మీటింగ్ అంటాము, జాయింట్ మీటింగ్ అంటాం. దాని ద్వారా యజమాని కూడా మేము అంటే వర్కర్ ఇక్కడికి కంప్లైంట్ చేశాడు కాబట్టి అతని మీద మీరు కోపం తెచ్చుకోవద్దు, ఇంకెవరూ లేక మా దగ్గరికి వచ్చాడు, అందువల్ల అతను తప్పు లేదు, మేము మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చాలి, మళ్ళీ మీరిద్దరూ పని చేసుకునే వాతావరణం కలిగించాలని చేసి యజమానిని కన్విన్స్ చేసి చేయించామమ్మా. అది నాకు కొద్దిగా సంతృప్తిగానే అనిపించింది. సార్, ఇప్పుడు టోటల్గా ఎన్ని సంవత్సరాలు కార్మిక శాఖలో సర్వీస్ చేశారు? కార్మిక శాఖలో 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసి. ఈ 30 సంవత్సరాల సర్వీసులో చాలా మంది కార్మికులు ప్రమాదవశాత్తు మరణించి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కాంపన్సేషన్ మన డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమందికి మీరు కల్పించారు సార్? అది మేము ఇప్పుడు మంచి ప్రశ్న ఇది. కార్మిక నష్టపరిహార చట్టం ప్రకారము ప్రతి యజమాని తన దగ్గర పనిచేసే కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే దానికి అతను నష్టపరిహారం చెల్లించాల్సిన ఉంది. ఆ నష్టపరిహారం అన్నది అతని వయసు, అతని జీతం, ఎంత సర్వీస్ చేశారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఎప్పటికైనా యజమాని చెల్లించాలి. యజమాని చెల్లించకపోతే ఆ వర్కర్ని ఆ వర్కర్ వాళ్ళ డిపెండెంట్స్ని యజమానిపై కేసు ఫైల్ చేసుకోమని కార్మిక శాఖే వాళ్ళకి సలహా ఇచ్చి కమిషనర్ ఫర్ వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ దగ్గర కేసులు ఫైల్ చేసి వాళ్ళ దగ్గర నష్టపరిహారం ఇప్పించి ఆ డబ్బులు వాళ్ళ డిపెండెంట్స్కి తర్వాత వాళ్ళ మీద ఆధారపడిన తల్లిదండ్రులకు కూడా ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. అది నష్టపరిహారం నిరంతర ప్రక్రియ, అది కార్మిక శాఖ రెగ్యులర్గా చేసే ప్రక్రియ. అక్కడ కార్మికుడికి ఖచ్చితంగా సాక్ష్యాధారాలను పరిశీలించి ఎక్కువ కార్మికులకి ఫేవర్గానే కార్మిక శాఖ అధికారులందరూ కూడా అంటే వీళ్ళే అథారిటీస్ కాబట్టి క్వాసీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాబట్టి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్కువగా వర్క్మెన్కే ఇచ్చి వర్కర్కి సహాయం చేసిన సందర్భాలే ఉన్నాయి. కొంతమంది కార్మికులు కొన్ని ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు, వాళ్ళకి పొల్యూషన్ కానీ పొల్యూట్ అవడం వల్ల బాగా లంగ్స్ కానీ అన్ని దెబ్బతింటూ ఉంటాయి కార్మికులకి. అలాంటివి గుర్తించి ఫ్యాక్టరీ కానీ వాళ్ళకి న్యాయం చేసే దిశగా కొంచెం ఎక్కువ బెనిఫిట్ వచ్చేలాగా ఇలాంటి ధైర్యం అదమ్మా. అది ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యాక్టరీల్లో ఉండే కార్మికుల వెల్ఫేరు తర్వాత వాళ్ళకున్న పరిసరాల వాళ్ళ భద్రత అన్నది కూడా కార్మిక శాఖతో పాటు ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ కూడా చూస్తుందమ్మా. తర్వాత అక్కడున్న పనిచేసే వర్కర్లకు ఇలాంటి రుగ్మతలు వస్తే ఈఎస్ఐ ద్వారా వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది. అది టోటల్లీ ఫ్రీ ట్రీట్మెంట్. అది ఆ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు ఆ యజమాని రికమెండ్ చేశాక అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చమ్మా. ఎంత ఖర్చు అయినా సరే ఈఎస్ఐ కార్పొరేషన్ భరిస్తుంది. సార్, ఇప్పుడు కార్మిక శాఖలో ఇప్పుడు కార్మికులు రిజిస్ట్రేషన్ ఈ శ్రమ ద్వారా కానీ ఇంకో దాని కానీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటేనే యాక్సిడెంటల్గా చనిపోయిన వ్యక్తికి బెనిఫిట్స్ అందుతాయా? అతను ఇక్కడ రిజిస్టర్ అవ్వకపోయినా కానీ కరెంట్ షాక్తో తగిలి చనిపోతే రీసెంట్గా 3 days బ్యాక్ ఒక శానిటరీ వర్కరు
ఆ సెప్టిక్ ట్యాంక్ పైన ఉండి తీగ పట్టుకొని చనిపోయాడు. అది మీ నోటీస్కి వచ్చిందో లేదో రాలేదు, కానీ అది అక్కడ యజమాని మీద అదే వర్కరు కార్మిక నష్టపరిహార చట్టం కింద కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు నష్టపరిహారము అతను చట్ట ప్రకారం అతని వయస్సు, ఎంత సర్వీస్ చేశారు, ఎంత జీతం డ్రా చేస్తున్నారో దాని మీద యజమాని మీద ఆర్డర్ ఇప్పించి అతనికి నష్టపరిహారం ఇప్పించే అవకాశం ఫస్ట్ ఉంది. తర్వాత అతను భవన నిర్మాణ కార్మికుడిగా నమోదై ఉంటే కార్మిక శాఖ ద్వారా, అంటే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తారు. ఒకవేళ భవన నిర్మాణ కార్మికుడిగా నమోదు కాకపోతే నమోదు కార్మికుడికి 50,000 నష్టపరిహారం, అంటే అన్రిజిస్టర్డ్ వర్కర్. రిజిస్టర్డ్ వర్కర్కి అయితే అప్ టు 5 lakhs ఉంది యాక్సిడెంటల్ డెత్. అది ప్రస్తుతానికేమో ఇంకా అది రీవ్యాంప్ చేస్తున్నారు ఆ స్కీము. అర్హత అయితే ఉందండి. అన్రిజిస్టర్డ్ కార్మికుడికి 50,000 వరకు. అందరూ అందుకే రిజిస్టర్ చేసుకోమని మీ ద్వారా అందరికీ కోరుతున్నాం. ఇప్పుడు మీరు 25 నుంచి 30 సంవత్సరాలు కార్మిక శాఖలో సుదీర్ఘకాలం సర్వీస్ చేశారు. మీ మ్యాన్ ఆఫ్ కూల్గా మీకు మంచి పేరుంది, కానీ మా వర్క్ విషయంలో మంచి హార్డ్ వర్క్ ఉంది. మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఈ డిపార్ట్మెంట్కి మీరు ఏమైనా సేవలు అందిస్తాకి సుముఖంగా ఉన్నారా మరలా తీసుకుంటే? ఖచ్చితంగా, అంటే ఇప్పుడు మరలా తీసుకోవటం అన్నది కూడా ప్రభుత్వం ఉద్దేశం. ఖచ్చితంగా కార్మికులకు ఇప్పటి వరకు నాతో పాటు ప్రయాణం చేసిన ట్రేడ్ యూనియన్ నాయకులకు, తర్వాత నాతో పాటు పనిచేసిన ఉద్యోగులకు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు నేను అందుబాటులోనే ఉంటాను. నా సలహాలు అవసరమైన ఎవరైనా నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. వాళ్ళకి కావాల్సిన సహకారం మళ్ళీ ఆ డిపార్ట్మెంట్లో నేను చెప్తే చేయగలిగిన అవకాశం ఉంటే నేను అది కూడా చెప్పి చేయిస్తానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.